టాలీవుడ్లో మీటూ ఉద్యమం శ్రీరెడ్డి తెరలేపిన ఆ తర్వాత చాలా మంది దీనిపై మాట్లాడారు. కానీ అఫీషియల్గా ఎవరి మీద ఎలాంటి శిక్షలు పడలేదు. ఎందుకంటే దాని మీద సరైన ఆధారాలు లేకపోవడమే. అలా శ్రీరెడ్డి తర్వాత చిన్మయి కూడా చాలా రకాలుగా మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికీ ఆమె ఎవరో ఒకరి మీద చెప్తూనే ఉంటుంది. అటు సిచి లీక్స్ అంటూ వచ్చిన, ఇంకా చాలా రకాలుగా వచ్చిన మీటూ స్పందన, అలాగే కాస్టింగ్ కౌచ్ ఉదంతం మాత్రం తగ్గలేదు. గతంలో చిన్మయి వైరమత్తు అనేటువంటి తమిళ లిరిసిస్ట్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. చాలా సూపర్ స్టార్స్ అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయడంతో చిన్మయి నెగిటివ్ ఇమేజ్ ని పొందింది. ఆమెపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోశారు. నిజమో అబద్ధమో తెలియక అందరి మీద ఇలా చెప్పడం సరికాదన్నారు. ఆయనపై పోలీస్ కేసు పెట్టినా కూడా అది ఏ విచారణకు నోచుకోలేదు. దీంతో మరి ఏమాత్రం విసుగు చెందని చిన్మయి సోషల్ మీడియా ద్వారా తను చెప్పాలనుకునేది మాత్రం ప్రతిసారి చెప్తూనే ఉంటుంది. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు బాలీవుడ్లోనే కాదు, టాలీవుడ్, కాలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీలోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న స్టార్ అనుష్క. దేవసేనగా బాహుబలితో ప్రపంచవ్యాప్తమైంది. అనుష్క లేటెస్ట్గా ఒక సినిమాలో మరి ఏఎం రత్నంతో చేసేటువంటి సరికొత్త సినిమాని రిజెక్ట్ చేసిందట. ఈ సినిమాలో విలన్గా ఐశ్వర్యరాయ్ ప్రత్యేక పాత్రను పోషిస్తోంది. అనుష్కను కూడా ఓ పాత్ర కోసం సెలెక్ట్ చేసుకోగా ఆమె ఆ పాత్రను తిరస్కరించిందట. ఎందుకంటే చిన్మయిని ఇబ్బంది పెట్టిన ఒక నిర్మాత అందులో భాగం కావడమే దానికి కారణమట. దీంతో మహిళల్ని గౌరవించలేని ఆ బృందం నాకు అవసరం లేదు అంటూ అనుష్క ఆ సినిమాని నో చెప్పినట్టు తెలుస్తోంది. మరోపక్క తెలుగులో నిశ్శబ్దం అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా తర్వాత అనుష్కకి పెద్దగా చేయడానికి సినిమాలు లేవు. మరి డేట్లు లేక ఆమె సినిమా చేయలేదు, కానీ కాస్టింగ్ కౌచ్ కాదని చెప్పేవారికి ఇదొక ఉదాహరణ. తనకు చేతిలో సినిమాలే లేనప్పుడు డేట్లు అడ్జస్ట్ చేయకపోవడం ఏంటి? ఇది ఖచ్చితంగా కాస్టింగ్ కౌచ్ ఉదంతమేనని చెప్తున్నారు. మరి అనుష్క మాత్రం దీని గురించి స్ట్రైట్గా చెప్పింది లేదు. ఒకవేళ చిన్మయికి ఈ విషయం తెలిసినా కూడా అనుష్క తన కోసం ఇలా చేసినందుకు ఖచ్చితంగా రియాక్ట్ అయి ఉండాల్సిందే. అయితే చిన్మయికి ఈ విషయం తెలియలేదా? నిజంగానే కారణం అది కాదా అనేది మాత్రం క్వశ్చన్. మొత్తానికి తనకి ఇబ్బంది పెట్టడం తన వల్లే కాకుండా తన తోటి వారికి ఇబ్బంది కలిగినందుకు కూడా అనుష్క రియాక్ట్ అవ్వడం చాలా మంచి ఆలోచన అంటూ చాలా మంది అభిమానులు ఆమెకి శభాషని తెలియజేస్తున్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.